హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి పొత్తు ఉంటుందా లేదా అనే ఊహాగానాల నడుమ ఈరోజు టీడీపీ అధినేతతో జనసేన అధినేత సమావేశమయ్యారు. సుదీర్ఘంగా 3 గంటల పాటు సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశంపైన చర్చ జరిగినట్లుగా బయటికి వార్తలొచ్చాయి. కానీ మీటింగ్ తర్వాత అటు చంద్రబాబు నాయుడు గారు గాని, ఇటు పవన్ కళ్యాణ్ గారు గాని ఏం చర్చించారు అనేది లేదు. పార్టీల వైపు నుంచి అయితే అఫీషియల్‌గా ఎలాంటి సమాచారం లేదు. ఏ అంశాలపైన చర్చించారు ఏంటి అనేది సమాచారం లేదు. మీటింగ్‌లో నాదెండ్ల మనోహర్ గారు కూడా ఉన్నట్టు కనపడలేదు. సో, ఈ మీటింగ్ తర్వాత పొత్తు ఉంటుందా? ఉండదా? అనే యాంబిగ్విటీకి ఒక తెర దించారు అనే విషయం అర్థమవుతోంది. అయితే కూటమిలోకి బీజేపీ రావడం అనే అంశం పైన మాత్రం క్లారిటీ రావట్లేదు. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇంకా పవన్ కళ్యాణ్ గారికి రాలేదు. భారతీయ జనతా పార్టీ పెద్దల్ని కలవడం కోసం ఆయన ఢిల్లీ వెళ్తారంటూ వార్తలొచ్చాయి. ఢిల్లీ పర్యటన పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. ఢిల్లీ పెద్దల నుంచి పవన్ కళ్యాణ్‌కి ఇంకా పిలుపు రావట్లేదు. ఢిల్లీ పెద్దలు పిలిచినా, పిలవకపోయినా భారతీయ జనతా పార్టీ ఉన్నా, లేకపోయినా టీడీపీ తోటే వెళ్తారా అంటే ప్రస్తుతానికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈరోజు బాలశౌరి గారి జాయినింగ్ సందర్భంగా సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్నిస్తున్నాయి. ఆయన చెప్తున్నారు జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇది పక్కా అని. అంటే అక్కడ బీజేపీని ఎక్కడ కోట్ చేయట్లేదు. బీజేపీ వస్తుందా లేదా అనే విషయాన్ని చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీని కూడా తీసుకొస్తాననే విషయం మాట్లాడలేదు. ఈ 2 పార్టీల ప్రభుత్వం ఏర్పాటవుతుంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఎన్డీఏ మీటింగ్‌కి ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ చెప్పిన మాట అప్పుడు ఎన్డీఏ సర్కార్ రాష్ట్రంలో వస్తుంది అని చెప్పారు. ఎన్డీఏ సర్కార్ రాష్ట్రంలో ఏర్పడబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏం చేయాలనే దానిపైన ఢిల్లీ పెద్దల దగ్గర ఒక రూట్ మ్యాప్ ఉంది. అన్నీ రెడీ చేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్ వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాట టీడీపీ జనసేన సర్కార్ వస్తుంది అని చెప్తున్నారు. ఎన్డీఏ సర్కార్ అనే మాట మాట్లాడలేదంటే భారతీయ జనతా పార్టీ కూటమిలోకి రావట్లేదు అనే విషయం ఒకటి క్లారిటీ అర్థమవుతోంది. ఈ రోజుకి ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని బట్టి టీడీపీ జనసేన ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తాయనే ఇండికేషన్‌ని పవన్ కళ్యాణ్ ఇచ్చారు. దాంతో పాటు ఎన్ని సీట్లు తీసుకుంటారు? ఎన్ని అడుగుతారు? ఏంటి అనే దానిపైన కూడా యాంబిగ్విటీ ఉంది. ప్రధానంగా ఈ అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో వైనాట్ 175 అని తాము ప్రచారం చేసుకుంటున్న సందర్భంలో దమ్ముంటే 175 చోట్ల పోటీ చేయగలరా అంటూ పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నిస్తూ వచ్చింది. పొత్తు తర్వాత అటువంటి విమర్శకు అర్థం లేకుండా పోయింది. ప్రస్తుతం కనీసం 70, 80 సీట్లలో జనసేన పోటీ చేయొచ్చు లాంటి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో 62 స్థానాల్లో మనకు అభ్యర్థులున్నారు. బలమైన అభ్యర్థులున్నారు. 10,000కి పైగా ఓట్లొచ్చాయి. 62 స్థానాల్లో పోటీ చేయాల్సిందేనంటూ జనసేనకు సంబంధించిన శ్రేయోభిలాషిగా పేరున్న చేగొండి హరిరామజోగయ్య గారు లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈవెన్ చాలామంది పవన్ కళ్యాణ్‌ని అభిమానించే వాళ్ళు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కోరుకుంటోంది 60 స్థానాలకు పైగానే మనం తీసుకోవాలి అని. వాళ్ళ కోరికను మన్నిస్తూ కొన్ని సందర్భాల్లో ఆయన కూడా మాట్లాడారు. మెజారిటీ స్థానాల్లో 3 వంతుల స్థానాల్లో మేము పోటీ చేస్తామనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడారు. సో, ఈరోజు ఆయన మాట్లాడిన మాటలను చూస్తే సీట్ల సంఖ్య ముఖ్యం కాదు. సంఖ్య ముఖ్యం కాదు. స్ట్రైక్ రేట్ ముఖ్యం అంటున్నారాయన. ఎన్ని సీట్లు తీసుకుంటే అందులో కనీసం 98% స్ట్రైక్ రేట్ ఉండాలి. 98% గెలిచే సీట్లుండాలి. అది ముఖ్యం అంటున్నారాయన. సో, సీట్లకు సంబంధించిన ఇష్యూలో గతంలో కమ్యూనిస్ట్ పార్టీలతోటి బీఎస్పీతో కలిసి వెళ్ళినప్పుడు కూడా సీట్ల సర్దుబాటు అంశం ఇబ్బందిగానే ఉండింది. ఇప్పుడు టీడీపీతో కూడా అదే పరిస్థితి ఉంటుంది అంటూ కన్విన్సింగ్‌గా మాట్లాడారు. రిపబ్లిక్ డే రోజు ఆయన మాట్లాడిన మాటలకు భిన్నమైన మాటల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ రోజు టీడీపీ పొత్తు ధర్మం పాటించట్లేదు అన్నారు. ఈరోజు పొత్తు పెట్టుకుంటున్నప్పుడు సమస్యలుంటాయి అర్థం చేసుకోవాలి అనే మాట పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి టీడీపీతో ఆయన కలిసి వెళ్ళడానికి సంబంధించి డెసిషన్ తీసుకున్నారు. ఇక దానికి సంబంధించిన యాంబిగ్విటీకి తెరదించబోతున్నారనేది అర్థమవుతుంది. అయితే దాంతో పాటుగా ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా సీట్ల సంఖ్యకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ తగ్గుతున్నారా? సీట్ల సంఖ్యకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్లను మాత్రమే తీసుకోవడానికి రెడీ అయిపోయారా? తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టుగా, తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే సీట్ల సంఖ్య 20, 25 మాత్రమే ఉండబోతోందా? దీనికి పవన్ కళ్యాణ్ గారు చెప్పే లాజిక్ గెలవటం ముఖ్యం. గెలవటం ముఖ్యం. గెలిచే స్థానాలే తీసుకుందాం. ఈ ఈక్వేషన్ ఆయన తెరపైకి తీసుకురాబోతున్నారా? అంటే అవును అనే భావించొచ్చు. ఎందుకంటే ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. సీట్ల సంఖ్యకు సంబంధించి జన సైనికుల్ని, జనసేన పార్టీ క్యాడర్‌ని పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేస్తున్నట్లు కనపడుతుంది. మెంటల్‌గా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నట్లు కనపడుతోంది. ఎన్ని సీట్లు అనేది మీరు కండిషన్స్ పెట్టొద్దు అనే ఒక ఇంప్రెషన్ వాళ్ళకి ఇస్తున్నట్టు కనపడుతోంది. గెలిచే సీట్లు తీసుకుందాం ఎన్ని సీట్లు అనేది కాదు అనే ఒక మెసేజ్ ఆయన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో టీడీపీతో బార్గెయిన్‌కి సంబంధించి టీడీపీ మమ్మల్ని తక్కువ చేస్తే ఊరుకోమంటూ, టీడీపీతో మేము తగ్గేదే లేం అంటూ 26 జనవరి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు
ఈరోజు ఫిబ్రవరి 4న మాట్లాడుతున్న మాట ఎన్నిచ్చినా తీసుకుందాం అనే అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీతో మనం పర్టిక్యులర్ ఇన్నే కావాలని పట్టుబట్టే పరిస్థితి ఉండకూడదు అనేది ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఎన్ని సీట్లు ఇచ్చినా సర్దుకుపోయేలా జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని కన్విన్స్ చేసేలా ఈరోజు ఆయన ప్రసంగం కనపడింది. సో, చూడాలి సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మరికొంత సమయం తీసుకునే పరిస్థితి కనపడుతోంది. మరికొంత సమయం దానికోసం పట్టే పరిస్థితి కనపడుతోంది. అదే సమయంలో పొత్తుకు సంబంధించి మాత్రం ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు అనే విషయం అర్థం చేసుకోవాలి. పొత్తులో టీడీపీతో పొత్తు పక్కాగా ఉంటుంది. కలిసే వెళ్తాం, కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడారు. సో, పొత్తు ఉంటుందా లేదా అనే ఒక చర్చకు అటువంటి యాంబిగ్విటీకి ఈరోజు ఆయన తెరవేసినట్టుగా అర్థం చేసుకోవాలి.